హలో గాయ్స్, వెల్కమ్ టు ఎస్కే ట్రిపుల్ డిజైనర్ ఛానల్ కి స్వాగతం, సుస్వాగతం. మనమైతే పార్ట్ సెవెన్ వీడియో పార్ట్ సెవెన్ వీడియో అయితే ఏం పెట్టాము గెస్ట్ చేయండి గైస్. మీరందరూ చూసుంటారు ఆబ్వియస్ గా. నేను అనుకుంటున్నాను మీరు రోజు ఫాలో అవుతున్నాను అనుకుంటున్నాను, కాబట్టి మీరు చూసుంటారు. పార్ట్ సెవెన్ వీడియోలో ఏం పెట్టాము, దివాన్ మేకింగ్. కాబట్టి ఇంకా ఈ హాల్లో ఇంకేం ఫర్నిచర్ ఉండొచ్చు, మేబీ టేబుల్. కేక్ కటింగ్స్ కి వాటికి హాల్లోనే చేస్తారు. ఆ కేక్ కటింగ్స్ హాల్లో చేసేటప్పుడు వాళ్ళు యూజ్ చేసే మెయిన్ థింగ్ టేబుల్. మనం ఆల్రెడీ టేబుల్ చేస్తున్నాం కదా, కానీ ఇది డిఫరెంట్ టైప్ ఆఫ్ టేబుల్. 3 సెట్స్ ఉంటాయి దానికి. కాబట్టి ఇంకా మొదలెడదామా? అందరికీ తెలిసిందే, గూగుల్ క్రోమ్ ఓపెన్ చేయాలి. రూపేష్ రమాకాంత్ రెడ్డి అనేది నా ఈమెయిల్. దాన్నే క్లిక్ చేస్తున్నా రోజు ఆ లోగో మీద. ఆ, నొక్కంగానే లాగిన్ అయిపోద్ది, ఎందుకంటే మనం ఆల్రెడీ లాగిన్ అయ్యి ఉంటాం కాబట్టి. అది డిఫాల్ట్. ఎవరికైనా అర్థం కాకపోతే అందుకని చెప్పాను. ఇప్పుడు టింకర్ క్యాడ్ అని టైప్ చేస్తున్నాను. అంటే బేసిక్స్ ఉంటారు కదా, కాబట్టి వాళ్ళ కోసం చెప్పాను, అంతేగాని ఇంకేం లేదు. మనమైతే ఈరోజు చేయబోతుంది టేబుల్. 3 సెట్స్ టేబుల్ కదా, దానికి ఇది తీసుకుందాం. టింకర్ తీస్తాను నొక్కి, ట్రెమెండస్ ఎల్జింగ్ రోబో. దాన్ని మనం ఎడిట్ చేద్దాం. ఇక్కడ రోబో ఏమి లేదు, టింకర్ క్యాడ్ జనరేట్ చేసిన నేమ్ అది మాత్రమే. ఇప్పుడు దీన్ని తీసేసి ఏం పెడదాం? 3 సెట్స్ అని పెడదామా, టేబుల్ మేకింగ్ అని పెడదామా? టేబుల్ మేకింగ్ అంటే ఆల్రెడీ పెట్టున్నాం కాబట్టి 3 సెట్స్ టేబుల్ మేకింగ్. మేకింగ్ యా కంప్లీటెడ్. ఇప్పుడైతే మనము కింద ఫస్ట్ బేస్ ప్లేట్ అయితే కావాలి. ప్రతి దానికి బేస్ ప్లేటే తెలుసు కదా మీకు, బేస్ ప్లేట్. దానికి మనం ఏం చేస్తున్నామంటే ఈ వాటిల్లో మూవ్ షేప్స్ నొక్కి కింద డ్రాగ్ చేద్దాం. మనకు తెలిసి ఉన్నారు. అయితే ఈ షేప్ ట్రై చేద్దాం అనుకుంటున్నాను కదా. ఈ షేప్ ట్రై చేస్తున్నాను. సాలిడ్ కన్నా డైమండ్. ఈ లాక్ బాగాలేదు కాబట్టి నేనేం అనుకుంటున్నా అంటే ఒక ఫ్లాట్ సర్ఫేస్ లాగా ఉండాలి అనుకుంటున్నా. ఫ్లాట్ సర్ఫేస్ కి ఇది పనికి వస్తుంది, కానీ దీన్ని రొటేట్ చేద్దాం ఒకసారి. చూద్దాం, ట్రై చేద్దాం. ట్రై చేసిన తర్వాత ఏంటంటే మనము అది హాఫ్ స్పియర్ కదా, 180 ఈజ్ ఇనఫ్ దానికి. కాబట్టి మనకు ఒక బేస్ ప్లేట్ లాగా వస్తుంది అని అనుకుంటున్నాను. టెస్ట్ చేద్దాం. ఇప్పుడు 161 మీద నొక్కి బ్యాక్ స్పేస్ నొక్కి 180 డిగ్రీస్. ఇప్పుడైతే అది ఓకే. ఇప్పుడు మనం స్ట్రెచ్ చేద్దాం. స్ట్రెచ్ చేస్తే ఏమైతుందంటే అది ఒక బేస్ ప్లేట్ లాగా తయారైంది. చూసారా గైస్, అది ఎట్లా ఫ్లాట్ అవుతుంది. అది బాగుంది. దీన్ని మనం 5కి తగ్గించుకుందాం. ఇప్పుడు చూడండి దీని బల్క్నెస్ ఎట్లా ఉంది, కాబట్టి కొంచెం పెంచుకుందాం. పెంచుకొని ఏం చేద్దాం అంటే కట్ చేసుకుందాం. కట్ చేసుకొని మళ్ళీ పెంచుకుందాం. అప్పుడు ఏంటంటే మనకి పర్ఫెక్ట్ గా వస్తుంది. దీన్ని మనం తీసుకెళ్ళి ఏం చేద్దాం అంటే ఇప్పుడు సైడ్ పెట్టుకొని Ctrl+D నొక్కి హోల్ చేద్దాం. హోల్ చేసి జూమ్ అవుట్ చేసి దీన్ని అయితే ఫ్లిప్ చేయబోతానండి. ఇట్లా ఫ్లిప్. ఇప్పుడు ఇది ఉంది కదా, దీన్ని పైకి లేపుతా. కొంచెం సైడ్ Ctrl+Z. ఈ రెండింటిని ఇట్లా సైడ్ జరుపుకోండి. ఇది ఉంది కదా, దీన్ని అట్లాగా ఇట్లా చేసుకొని పైకి లా. ఇప్పుడు కట్ చేసుకుందాం. ఇప్పుడైతే మనం కింద సైడ్ చూస్తుంటే కట్ అయిపోయింది. కరెక్ట్ కట్ అయింది, చూసారా? ఇప్పుడు మనం హోమ్కి వెళ్ళి దీన్ని తీసుకొని తగ్గించుకుందాం. ఇది మన బేస్ ప్లేట్ సైజ్. 3 సెట్స్ అంటే 3 డివిజన్స్ గా ఉంటది. 8 పెట్టా కదా, 8 కన్నా కొంచెం పైకి 12, 11 మేలు.
ఇప్పుడు ఏందంటే మనం సేమ్ ఇట్లా పోల్స్ కింద సపోర్టర్స్‌కి ప్రతిసారి ఏ సిలిండరే యూజ్ చేస్తాం. కాబట్టి ఈసారి సేమ్ అదే మెజర్‌మెంట్స్‌తో 8 పెట్టుకున్నాము. 8 కొంచెం లావుగా అనిపిస్తది కానీ ఓకే. బెటర్. కానీ కొంచెం లావుగా అనిపిస్తుంది గదా! ప్రతిసారి మనం 8 పెడతాం. తర్వాత తీసేస్తాం. తర్వాత మళ్ళీ 6 పెడతాం. ఒకేసారి 6 పెడితే ఏందంటే, మనం మళ్ళీ 8 పెట్టుకోవాల్సొస్తది. కొన్ని పెద్ద పెద్దయి చేస్తాం గదా! ఇప్పుడు బెడ్ లైక్ దానికి 8 పెట్టుకున్నా బావుంటది. కాబట్టి మనం చూసుకొని పెట్టుకోవాలి. దీన్ని ఎంతకు తగ్గిస్తున్నానంటే నేను 11 గదా అది. 9 పెట్టా. ఇప్పుడు ఫ్రంట్ కార్నర్ వ్యూ జూమ్ జేసుకోండి. కంట్రోల్+D నొక్కి ఇప్పుడు దీని సైజ్ కొంచెం పెంచుకుందాం. ఇప్పుడు మనము దీనికి టచ్ అవ్వట్లేదు కదా! దీని సైజ్ పెంచుకుందాం. ఎంతకంటే 11. 11 పెట్టుకొని దీన్ని 0 బ్యాక్ స్పేస్ నొక్కి కంట్రోల్+D నొక్కి బ్యాక్ సైడ్ కనాలి. ఇప్పుడు ఇట్లా ఉంది గదా! ఈ 2 అయితే కనెక్ట్ అయ్యాయి. ఇప్పుడు మనము దీన్ని తీసుకొని కంట్రోల్+D నొక్కి వెనక్కనుకొని జూమ్ చేసి చూపిస్తాను గైస్ చూడండి. దీన్ని తీసుకొని వెనక్క యాహ్! హోమ్ వ్యూ దీన్ని కొంచెం అడ్జస్ట్ చేసుకొని దీన్ని కూడా ఇప్పుడు దీన్ని కూడా అడ్జస్ట్ చేసుకున్నాం కొంచెం. ఈ 2 సేమ్ వాల్యూ కొంచెం ఇట్లా అనుకున్నాం. కంట్రోల్+D నొక్కి దీన్ని ఇట్లా యాహ్! ఇప్పుడైతే మనము దీన్ని కొంచెం ఇట్లా అనుకున్నాం. యాహ్! ఇప్పుడైతే కరెక్ట్‌గా ఉంది. ఇప్పుడు టాప్ వ్యూ చూసుకుందాం గైస్. అంటే ఏమన్నా సిలిండర్ గాని బయటకొస్తుందా అని. ఈ సిలిండర్ బయటకొచ్చింది. నెక్స్ట్ మళ్ళీ టాప్ వ్యూ చూసుకుందాం. హోమ్ వ్యూకెళ్ళి టాప్ మీద నొక్కితే యాహ్! పర్ఫెక్ట్. ఇప్పుడు మనము ఏం చేయబోతున్నామంటే 3 సెక్టార్స్ అన్నా కదా గైస్. ఇప్పుడు దీన్ని మొత్తం హోల్ సెలెక్ట్ చేసుకొని కంట్రోల్+D చేసి కంట్రోల్+Z అదైతే ఒక్క నిమిషం గైస్. జూమ్ చేసుకుంటా చూసుకుందాం. యాహ్! పర్ఫెక్ట్. ఇప్పుడు దీన్ని తగ్గించుకుందాం. 18 కదా! ఇప్పుడు 21 ఇక్కడికి సరిపోదు. యాహ్! 24 ఈజ్ ఎనఫ్. దీన్ని కూడా తీసేసి 24 చేద్దాం. 24 చేసిన తర్వాత
కొంచెం కిందకని. చేసిన తర్వాత కొంచెం కిందకనుకుందాం గైస్. దీన్ని కొంచెం ఇట్లా అనుకుందాం. ఇప్పుడు సేమ్ ఇంతే 28 పెట్టుకున్నాం. 28 ఇందాక 24 సరిపోలేదా? 28 కొంచెం ముందుకెళ్ళి జూమ్ అవుట్ చేసుకొని చేసుకో. యాహ్! కంప్లీటెడ్. ఇప్పుడు దీన్ని కొంచెం ఇట్లా సేమ్ దీన్ని కూడా బ్యాక్ అనుకోని ఇది ఉంది కదా గైస్, దీన్నైతే కంట్రోల్ ప్రెస్ చేయి. దీన్నైతే మనము 28 పెట్టుకున్నాం. 28 పెట్టుకొని పర్ఫెక్ట్. ఇప్పుడు ఇది ఉంది కదా, సేమ్ దీన్ని ఇట్లా పెట్టుకొని ఏం చేద్దామంటే యా ఇప్పుడు కంట్రోల్ ప్లస్ డి చేసి పైకి అనుకోండి. యా ఇప్పుడు దీన్నైతే 3 సెట్స్ గా అయితే వచ్చింది. ఏదైతే 3 సెట్స్ అయితే వచ్చింది గైస్. అంటే 3 సెట్స్ అంటే 3 ఉంటాయి. పైన మనం పెట్టుకుంటాం, కింద పెట్టుకుంటాం. అంటే ఇక్కడ పెట్టుకుంటాం, ఇక్కడ పెట్టుకుంటాం, ఇక్కడ పెట్టుకుంటాం. ఇప్పుడు దీనికైతే మనం కలర్ చేంజ్ చేసి డిజైన్లు యాడ్ చేద్దాం. ఈ పోల్ కలర్ ఏమో నేను బ్రౌన్ పెడదాం అనుకుంటున్నాను గైస్. పోల్ కలర్లన్నీ బ్రౌన్. బ్రౌన్ 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 అన్నిటికీ బ్రౌన్ గా మార్చేస్తున్నాము. నెక్స్ట్ కింద ఇది బ్రౌన్ కావాలా? బ్రౌన్, ఇది బ్రౌన్, అని అయిపోయింది కదా గైస్ అనుకుంటున్నారా? కాదు, వెనకాల సైడ్ మనం చెప్తే ఆరెంజ్ కలర్ కాబట్టి దాన్ని తీసుకొని బ్రౌన్ కి పెట్టుకున్నాం. సేమ్ రెండింటిని బ్రౌన్ అయితే పెట్టుకున్నాం కదా గైస్. ఇప్పుడు 3 సెట్స్ టేబుల్ అయితే అయిపోయింది. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే వీటి ఉంది కదా, దాన్ని కట్ చేస్తాం. కట్ టాప్ వ్యూ తీసుకొని కంట్రోల్ ప్లస్ డి చేసి ఇప్పుడు ఇది 127 ఇది 80 ఉంది కదా, దీన్ని ఒక 7 తగ్గించాలి. అంటే 173. ఓ కంట్రోల్ ప్లస్ చేయండి. మనం 73 పెట్టాలి. 173 అని ఉంటుంది. ఇప్పుడు దీన్ని మధ్యలో కట్ చేసుకుందాం. ఇప్పుడు దీన్ని పైకి అనుకొని కంట్రోల్ ప్లస్ డి నొక్కి ఇదైతే సైడ్ కి పెట్టుకుందాం. ఇది ఉంది కదా, దీన్ని పైకి కంట్రోల్ ప్లస్ హోల్ పార్ట్
ఈ పార్ట్‌ని కొంచెం పైకి తీసుకొని ఇప్పుడు మనం సేమ్ ఇది ఉంది కదా! దీన్ని కంట్రోల్+T చేసి కంట్రోల్+D దీనికొద్దు. దీనికి అవసరం లేదు. ఎందుకంటే కింద మనం ట్రాన్స్‌పరెంట్ పెడదాం కొంచెం కాబట్టి. ఇప్పుడు అయితే మనము ఈ పింక్ కలర్‌ని చేంజ్ చేద్దాం గైస్. పింక్ కలర్ దేనికి పెడదాం గైస్? గ్రీన్ అయితే బావుంటది గదా! యాహ్! గ్రీన్ గాని ఈ కలర్ బావుంది గైస్. బాగా డామినేటింగ్‌గా ఉంది. వెరీ గుడ్. యాహ్! బావుంది గదా! ఇప్పుడు దీన్ని తీసుకొని గ్రూప్ చేద్దాం గైస్. గ్రూప్ చేసిన తర్వాత మల్టీ కలర్ ఆన్ చేసుకున్నాం. యాహ్! కొన్ని సెలెక్ట్ కాలేదు. కంట్రోల్+Z. ఇక్కడ ఇందాక మనం కంట్రోల్+D నొక్కినప్పుడు లోడింగ్ ప్రాబ్లమ్ వల్ల సెకండ్ వచ్చింది. కాబట్టి దీన్ని మళ్ళీ లాగిన్ యాహ్! పర్ఫెక్ట్‌లీ అలైన్డ్. ఇది పెడితే ఇది కనపడట్లేదు. ఇది పెడితే ఇది కనపడట్లేదు. మొత్తం 19 షేప్స్. ఒకసారి చెక్ చేసుకుందాం. యాహ్! గ్రూప్. ఇప్పుడు దీన్ని తీసుకొని మల్టీ కలర్ ఆన్ చేద్దాం. ఇప్పుడైతే మనము ఇక్కడ కూడా కట్ అయింది కదా గైస్. కంట్రోల్+Z. కొంచెం పైకి యాహ్! ఎయిటీన్ వచ్చాయి గైస్. కరెక్ట్‌గా వచ్చాయి. ఇందాక 19 ఎందుకు చూపించిందంటే మనం అది కూడా ఒకటి ఎక్స్ట్రా అయింది. అది ఎందుకో యూజ్ చేస్తామో చెప్తానిప్పుడు గైస్. మల్టీ కలర్ ఆన్ చేసి మల్టీ కలర్ ఆన్ కంట్రోల్+Z. ఇక్కడ ఎక్స్ట్రా ఉన్నాయి. ఇందాక సేమ్ బేస్ ప్లేట్ లాగా వీటికి కూడా ఎక్స్ట్రా ఉన్నాయి. ఇంకేడన్నా ఎక్స్ట్రా ఉన్నాయి. దీనికి ఉండొచ్చేమో. ఉంది గైస్. ఇంత బ్యాక్ స్పేస్ 1, 2 దీనికి ఉందా? 1, 2 1, 2 లేదు. దీనికి 1, 2 1, 2 లేదు. ఇప్పుడు మనం హోమ్‌కెళ్ళి సెలెక్ట్ చేసుకుందాం గైస్. మనం ప్రతి ఒక్కసారి గ్రూప్ చేసినప్పుడు ఏదైనా మిస్టేక్ అయితే కంట్రోల్+Z నొక్కొని కరెక్ట్ చేసుకోవాలి గైస్. అట్లా అని వదిలేస్తే మళ్ళీ అన్‌గ్రూప్ చేసుకొని అదంతా రాదు. ఇది చూడండి గైస్ మళ్ళీ ఇక్కడ ఒక ప్రాబ్లమ్ వచ్చింది. కంట్రోల్+Z. Y, N, Z. యాహ్! పర్ఫెక్ట్. ఇప్పుడు ఇది మొత్తం సెలెక్ట్ చేద్దాం గైస్. 16 వచ్చాయి. కంట్రోల్+Z. నేను మళ్ళీ తీసుకెళ్ళి అప్ చేసి యాహ్! పర్ఫెక్ట్.
ఇప్పుడు మనం మొత్తం సెలెక్ట్ చేద్దాం. మళ్ళీ 16 వచ్చాయి. మళ్ళీ 16 కదా. మనం షేప్స్ ని డిలీట్ చేసాం కదా, కాబట్టి 16 మర్చిపోయాను. ఇప్పుడైతే యూనియన్ అయింది గాయస్. మల్టీ కలర్ అయితే ఆన్ చేద్దాం. యా పర్ఫెక్ట్. ఇప్పుడు ఈ బేస్ ప్లేట్ ఉంది కదా, ఇక్కడ కనపడుతుంది చూడండి. దాన్ని తీసుకొచ్చి ఈడ పెడదాం. తీసుకొచ్చి కరెక్ట్ కాలేదు. దీన్ని అయితే నేను రెడ్ కలర్ లో పెట్టి మిక్స్డ్ కంట్రోల్ ప్లస్ జెడ్ 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 వై పర్ఫెక్ట్. యా గ్రూప్ చేద్దాం. గ్రూప్ చేసి మల్టీ కలర్ ఆన్ చేద్దాం గైస్. మల్టీ కలర్ ఆన్ చేసిన తర్వాత తీసుకొచ్చి టాప్ వ్యూ చూద్దాం గైస్. ఇప్పుడు దీని కలర్ మనం అయితే రెడ్ పెట్టుకుని ఆన్ లో పెట్టుకున్నాం. ఏంది ట్రాన్స్పరెంట్. ఇప్పుడు ఇవి కూడా మనం ఒకటి మర్చిపోయాం గైస్. దీన్ని కొంచెం ఇంకా కిందకి గ్రూప్ చేయాలనుకుంటా. హోమ్కి వెళ్ళి జూమ్ చేసుకొని చూసుకుందాం గైస్. యా ఇది పర్ఫెక్ట్. యా దీన్ని కంట్రోల్ ప్లస్ జీ నొక్కితే గ్రూప్ అయింది. ఎక్కడ నొక్కినా గ్రూప్ అయింది. ఒకసారి నేను ఒక వీడియోలో టింకర్ గారి షార్ట్ కీస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను గైస్. ఇప్పుడు పైన అంతా ఖాళీగా ఉంది కదా, మల్టీ కలర్ ఆన్ చేద్దాం. ఫోన్కి వెళ్దాం. దీన్ని తీసుకొచ్చి టాప్కి వెళ్ళి ఇప్పుడు మనం రెడ్ కలర్ పెట్టుకొని రెడ్ ట్రాన్స్పరెంట్. ఇప్పుడు మనం ఇంకా ఇంకొంచెం ఎడిట్ చేయబోతున్నాం గైస్. కలర్ మిక్చర్ షేడ్ అంటారు చూడండి, అట్లా చేయబోతున్నాం. ఇప్పుడు ఏం లేదు, ఇది ఉంది కదా, దీన్ని మనం ఆరెంజ్ లో పెడదాం. దీన్ని ఎల్లోలో అవుతాం. కానీ రెండు ఆన్ లో ఉంటాయి ట్రాన్స్పరెంట్. ఇప్పుడు ఇప్పుడు మనం గ్రూప్ చేస్తున్నాం గైస్. గ్రూప్ చేసినప్పుడు ఏంటంటే మల్టీ కలర్ రన్ చేసినప్పుడు కనబడుతుంది కదా. ట్రాన్స్పరెంట్ రాలేదు గైస్, ఎందుకంటారు? మనం చేస్తున్నాం మల్టీ కలర్ ఫర్ దిస్ వన్ ఆన్. మొత్తం ట్రాన్స్పరెంట్ అయిపోతుంది. మనం ఆఫ్లైన్ పెట్టుకుందాం గైస్, పర్లేదు. హోమ్కి వెళ్ళి తీసుకొచ్చి కొట్టి టాప్ వ్యూలోకి వెళ్ళి అడ్జస్ట్ చేసుకోవాలి.
యాహ్! పర్ఫెక్ట్. దీనికైతే మనం రెడ్ కలర్ ఇచ్చి ట్రాన్స్‌పరెంట్ ఆన్‌లో పెడుతున్నాం. కొంచెం టాప్ వ్యూ చూడండి గైస్. అదిరిపోయింది. కలర్ వైస్‌గా ఉంది కదా! బావుంది కదా! ఇదైతే మన టేబుల్ గైస్. ఇంతటితో హాల్ ఫర్నిచర్ అయిపోయిందనుకుంటున్నాను. ఇంకేమైనా ఉంటే కామెంట్ సెక్షన్‌లో పెట్టండి గైస్. థాంక్ యూ. ఈ వీడియోకి ఎక్కువ లైకులు రావాలి, వ్యూస్ రావాలని కోరుకుంటున్నాను. ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి గైస్. ఈ వీడియోని షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ గైస్. బాయ్ బాయ్.